హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి విజయవాడలో భవానీ ఐలాండ్స్ అనమాట. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అని ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేము హైదరాబాద్ నుంచి విజయవాడకి కార్లో ఓన్గా బై రోడ్ వచ్చేసామన్నమాట. ఇది 2 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ డే మాత్రం డైరెక్ట్గా అమ్మవారి దర్శనం చేసుకొని ఈవినింగ్ సైట్ సీయింగ్స్ చూసాము. సెకండ్ డే మార్నింగ్ భవానీ ఐలాండ్స్కి వచ్చామన్నమాట. సో ఇది ఫేమస్ ప్లేసెస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. సో ఫస్ట్ టైం మేము విజిట్ చేయడం ఎలా ఉంది, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇది మార్నింగ్ 9:30కి ఓపెన్ చేస్తారు. ఎంటర్ అవ్వగానే మనకి ఇది కంప్లీట్ పార్కింగ్ స్పేస్. ఇప్పుడు మీరు చూస్తుందంతా పార్కింగ్ ప్లేస్. ప్రతి ఒక్క వెహికల్కి పార్క్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ. అండ్ ముందుగా వెళ్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందన్నమాట. సో ఇక్కడ ఓన్లీ బోట్ టికెట్కే ఇస్తారు. బోట్ అంటే ఇక్కడ నుంచి మనకి ఐలాండ్ తీసుకెళ్లే ఛార్జెస్కి మాత్రమే ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. అండ్ ఐలాండ్లో వెళ్ళిన తర్వాత మనకి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఆ కాంబో ఆఫర్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. బట్ టికెట్ మాత్రం మనం ఐలాండ్కి వెళ్ళాకే కొనుక్కోవాలి. సో ఇక్కడ మాత్రం ఓన్లీ మనకి టికెట్ ఛార్జ్ ఫర్ బోట్ అనమాట, ఈ ప్లేస్ నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి. ఇక్కడగా మనకి కొన్ని కెఫేస్ కూడా ఉన్నాయి, లైక్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్, స్నాక్స్ కౌంటర్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మనకి బోట్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళొచ్చు. సో మేము మార్నింగ్ 9:30కే రీచ్ అయ్యాము ఇక్కడ. సో ఫస్ట్ బోట్లోనే వెళ్ళాము. సో ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి పిల్లలకైతే 90 రూపీస్ పర్ హెడ్, పెద్దవాళ్ళకి 120 రూపీస్ పర్ హెడ్ అనమాట. సో ఆ టికెట్ అప్ అండ్ డౌన్, సో టు అండ్ ఫ్రో మనకి ఐలాండ్కి తీసుకువెళ్ళి మళ్ళీ రిటర్న్ డ్రాప్ చేసే వరకు ఛార్జ్ ఇది. అండ్ మనం ఏ బోట్లో అయితే వెళ్తామో అదే బోట్లో రావాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ బోట్ అక్కడ ఏది అవైలబుల్ ఉంటే అది మనం రిటర్న్లో ఎక్కొచ్చు అనమాట. సో ఎంత టైం అన్నా ఉండొచ్చు ఐలాండ్లో, మన ఇష్టం. టైం లిమిట్ కూడా ఏం లేదు. ఈ ప్లేస్ నుంచి మనకు ఐలాండ్కి ఒక 7 to 8 minutes లోపు వెళ్ళిపోతాము. ఐ ఎంజాయ్డ్ దిస్ రైడ్. చిన్న షార్ట్ రైడ్ అనిపించింది కానీ చాలా బాగా అనిపించింది. చుట్టూ వాటర్ అండ్ కొండలు, గాలి అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది. బట్ దిస్ ఈస్ ద షార్ట్ రైడ్. సో ఈ బోట్లో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత భవానీ ఐలాండ్కి అక్కడి నుంచి మనకి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది మాత్రం బోట్కి టైమింగ్స్ అంటూ ఏమీ లేదు, మనకి చాలా వరకు ఫ్రీక్వెంట్గానే ఉంటాయి. అండ్ ఇది ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. ఆఫ్టర్ 6 క్లోజ్ అనమాట భవానీ ఐలాండ్కి రీచ్ అవ్వడానికి. సో మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. సో రీచ్ అవ్వగానే ఇది మనం ఫస్ట్ కనిపించే వెల్కమ్ స్టెప్స్ అవన్నీ. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇలా కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. ఇది ఒక 180 acres ల్యాండ్ అనేది తెలిసింది, నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ హరిత రిసార్ట్ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ స్టే కావాలంటే కూడా తీసుకోవచ్చు, లైక్ ట్రీ హౌసెస్, స్టేస్, కాటేజెస్ అలా కూడా ఉన్నాయి. డీటెయిల్స్ ప్రైసింగ్ అవైతే నేను కనుక్కోలేదు. సో ఎంటర్ అవ్వగానే ఇలాంటి లష్ గ్రీనరీ కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ డే యాక్టివిటీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో మేజర్ ఐలాండ్ అట్రాక్షన్ ఏంటి అంటే వాటర్ యాక్టివిటీస్ అనమాట. సో వాటర్ యాక్టివిటీస్కి రీచ్ అవ్వడానికి ముందే మనకి ఇలా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు మనకి ఇలా ప్యాంప్లెట్స్ ఇస్తారు. లైక్ మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్, కాస్ట్ అవన్నీ కనుక్కోవచ్చు. ఇక్కడ బనానా రైడింగ్స్, కయాకింగ్స్, స్పీడ్ బోట్స్ ఇలాంటివి చాలా వాటర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇంత పెద్దగా రిసార్ట్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా కామ్గా ఉంటుంది. లైక్ మనము సిటీ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక ఐలాండ్కి వచ్చేసినట్టు ఉంటుంది. ఈ వాతావరణం చాలా బాగా అనిపించింది. అండ్ మార్నింగ్ టైం వచ్చినా కూడా నాకు కొంచెం హ్యూమిడిటీ ఎక్కువగా అనిపించింది అనమాట. అండ్ ఇదే నేను చూపించిన ట్రీ హౌసెస్ చెప్పాను కదా, ఇక్కడ మనము స్టే ఆప్షన్స్ కూడా ముందు బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. అండ్ కాస్ట్ అవి మనము ఆన్లైన్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఈ స్టే చూపించడానికి అయితే పర్మిషన్ లేదు. సో బయట నుంచి అయితే వ్యూ ఇదే అనమాట. అండ్ ఇక్కడ డే యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి, లైక్ సైక్లింగ్, జిప్పర్స్, ఇలాంటి కొన్ని అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూపించేవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మొత్తం ఐలాండ్లో ఛార్జ్ ఏమి ఉండదు. అండ్ కొన్ని గేమ్స్ ఉన్నాయి వేర్ దే ఆర్ ఛార్జబుల్ అనమాట, లైక్ 150 రూపీస్, 100 రూపీస్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని ఫ్రీ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కిడ్స్కి సపరేట్ పార్క్ కూడా ఉంది. అండ్ వాళ్ళకి కొన్ని గేమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ షాట్లో. సో ఇక్కడ ఇంకా ఫుడ్కి కూడా అసలు ప్రాబ్లం లేదు, చాలా స్నాక్ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ యూ గెట్ ఇట్ ఆల్ స్నాక్ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి.
సో కిడ్స్కి చెప్పిన ఇండోర్ గేమ్స్ ఇవే అనమాట. ఇక్కడ మాత్రం ఆన్లైన్ గేమ్స్ లైక్ వీడియో గేమ్స్ అలాంటివి ఉన్నాయి. లైక్ బైక్ రైడింగ్, డాషింగ్ కార్స్, టేబుల్ టెన్నిస్, ఆన్లైన్ టేబుల్ టెన్నిస్ ఇలాంటి కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. సో మా పాప మాత్రం డాషింగ్ కార్స్ ట్రై చేసింది. అండ్ ఇవి ఛార్జెస్ వచ్చేసి మినిమం 100 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇవి టైం లిమిట్ అనమాట, లైక్ 5 minutes 10 minutes అలా టైం లిమిట్స్లో ఉన్నాయి. సో ఇది ఒక మాల్కి వెళ్తే ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ అనిపించింది. మనకు హైదరాబాద్లో ఏమైనా మాల్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అలాంటివి అనిపించింది. నాకు కొత్తగా ఏమనిపించలేదు, బట్ కిడ్స్ కదా చాలా ఎగ్జైట్ అవుతారు. నాకు ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ అంతగా లేదు అనిపించింది. ఎక్కువగా ఇంకా మెయింటైన్ చేస్తే మాత్రం ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మధ్యలో ఐలాండ్ అనేది నేచర్లో చాలా బాగుంది, బట్ మెయింటెనెన్స్ మాత్రం చాలా తక్కువగా ఉంది. జస్ట్ అలా వదిలేసినట్టుగా అనిపించింది. మేబీ ఐ మే ఆర్ మే నాట్ బీ కరెక్ట్. ఆ రోజు మాత్రం మాకు అలాగే అనిపించింది. సో ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా డాషింగ్ కార్డ్స్ కానీ ఇవన్నీ చూస్తే కూడా చాలా పాతగా అనిపించాయి. బట్ కిడ్స్ ఎగ్జైట్ అవుతారు కాబట్టి మేము కాస్త తనకి నచ్చినవి కొన్ని గేమ్స్ ఆడిపించాము. బట్ దే ఆర్ ఫర్ రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. 100 రూపీస్ మినిమం నుంచి ఉంది. అండ్ ఇక్కడ పార్క్లో కూడా చాలా యాక్టివిటీస్ గేమ్స్ అయితే ఉన్నాయి, లైక్ డ్రాగన్ ట్రైన్స్ అలాంటివి. సో కిడ్స్ 5 years నుంచి 12-14 years వరకు ఎంజాయ్ చేయగలిగిన రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. మనం సర్కిల్ మొత్తం వాక్ చేస్తే, కానీ అప్పటికే చాలా హ్యూమిడిటీ అనిపించింది మాకు, ఎక్కువగా వాక్ చేయలేదు. గేమ్స్ ఎలాగో కొన్ని గేమ్స్ మా పాప ఆడింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాక్టివిటీస్ చూపిస్తాము. ఇదంతా రౌండ్ తిరిగి వెళ్తే మనకు వన్ ఆఫ్ ద కార్నర్స్లో స్పీడ్ బోట్స్ ఇవన్నీ గేమ్స్ ఉంటాయన్నమాట. సో ఆ గేమ్స్కి అగైన్ ఛార్జబుల్. సో మనం కాంబోస్ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది, లైక్ సెట్ ఆఫ్ 4 to 5 గేమ్స్కి అయితే ఒక 1600 అలా ఉంటాయి. లేదా మనం ఒక్కొక్క ఇండివిజువల్ గేమ్స్ ఆడాలి అనుకుంటే మినిమం వచ్చేసి 600 రూపీస్ అనమాట. సో ఇది మొత్తం కనిపించే ఈ వాటర్ గేమ్స్కి జోన్. సో ఇక్కడ ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మేము మార్నింగ్ 10-10:30కి వచ్చాం కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేదు. కానీ మేము ఏ యాక్టివిటీస్ చేయలేదు. సో 2 reasons. ఒకటి ఏంటి అంటే మేము ఎక్స్ట్రా డ్రెస్సెస్ క్యారీ చేయలేదు, మళ్ళీ తడిచిపోతాయి అని. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ గేమ్స్ ఇవన్నీ కూడా మేము గోవా అండ్ ఇంకా అదర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ట్రై చేసామన్నమాట. అండ్ చిన్నపిల్లలకి అంత సేఫో కాదో నాకు తెలీదు. సో మేము ఆ రోజు భవానీ ఐలాండ్స్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఇంకా బట్టలు తడిచిపోతాయని మేము గేమ్స్ ట్రై చేయలేదు. బట్ దే ఆర్ వర్త్ ఇట్. అక్కడైతే చాలా నీట్గా మంచిగా అనిపించింది. సో ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఐలాండ్ మొత్తం నడవలేకపోతే అక్కడ బగ్గీ కార్స్ కూడా ఉంటాయి. మనం బగ్గీ కార్స్ కూడా స్టార్టింగ్లో అడిగి తీసుకోవచ్చు. దాని ప్రైసెస్ కూడా వాళ్ళు చెప్తారనమాట. సో ఇది మా కంప్లీట్ భవానీ ఐలాండ్ ఎక్స్పీరియన్స్. మాకైతే బాగానే అనిపించింది. ఒకసారి అయితే వెళ్ళొచ్చు. మనం విజయవాడ వెళ్ళిన తర్వాత మనకి ఒక హాఫ్ డే లీజర్ ఉంది అంటే, కిడ్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. మెయింటెనెన్స్ కొంచెం అటు ఇటుగా ఉంది, బట్ అదర్వైజ్ వర్త్ విజిటింగ్ అనిపించింది. నాకు ఎస్పెషల్లీ ట్రావెలింగ్ బాగా నచ్చింది ఈ బోట్లో వెళ్ళడానికి. సో ఇలా మేము ఒక 2.5 hours అక్కడ స్పెండ్ చేసేసి వచ్చాము. అన్ని గేమ్స్ ఆడితే కనుక ఈజీగా 3 to 4 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఇది ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఒక పెద్ద ఫ్యామిలీ విత్ కిడ్స్ అలా ఉంటే కనుక మంచి ఎంజాయ్ చేయగలిగిన ప్లేస్ అనమాట. సో విజయవాడకి ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి టెంపుల్ మాత్రమే చూస్తాము. ఈసారి లోకల్ సైట్ సీయింగ్స్ కూడా కవర్ చేసాము. అక్కడి నుంచి మేము చీరాల వెళ్ళాము. ఇట్ వాజ్ వర్త్ విజిటింగ్. చీరాల మేము ఇప్పటికీ ఇది 4th time మేము వెళ్ళడము. సో ఆ లింక్ నేను పైన లింక్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డూ వాచ్ ఇట్ అవుట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.